ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా నమస్కారాలు. నమస్కారం స్నేహితులారా, భూమిపై మొదటిసారిగా ఇంతటి గొప్ప అద్భుతాలు జరగబోతున్నాయి. మీరు కలలో కూడా దీనిని ఊహించి ఉండరు. జర ఆలోచించండి. భగవంతుడి ఆశీస్సులతో మీకు ఎంత ధనం లభిస్తుందో అందుకే మేము మీకు చెప్తున్నాము. భూమిపై మొదటిసారిగా ఇంతటి పెద్ద శుభవార్త మీకు లభించబోతుంది. మరి స్నేహితులారా, మనిషి కష్టపడినప్పుడు అతని చెమట ప్రతి బొట్టు దేవుడికి ఆరాధనగా మారుతుంది. మీ కష్టం ఇప్పుడు బంగారు మెట్టుగా మారింది మరియు ఈ మెట్టు మిమ్మల్ని విజయ శిఖరాలకు తీసుకువెళ్తుంది. అవును స్నేహితులారా, ప్రతి అడుగుల్లోనూ ఇది మిమ్మల్ని విజయ శిఖరానికి తీసుకెళ్తుంది. పెద్ద శక్తుల ఆట మొదలవుతుంది. ఇప్పుడు భయంకరమైన అద్భుతం జరుగుతుంది. మీరు దీనిని ఎప్పటికీ మర్చిపోలేరు. మీ చరిత్ర పూర్తిగా మారిపోతుంది. మీరు సంతోషంతో ఉప్పొంగిపోతారు. మీరు నాట్యం చేయడం మొదలు పెడతారు. దేవుడి మహిమను మీరు కళ్లతో చూస్తారు. ప్రపంచం ఏమైనా చెప్పని మీ అదృష్టం ఎలా మారుతుందో ఆ అద్భుతాన్ని మీరు చూడండి. మీకు అంతా తెలుస్తుంది. అవును స్నేహితులారా, జీవితంలో ప్రతి ఒక్కరు కలలు కంటారు. కొందరు పెద్ద భవనం కావాలని, కొందరు మంచి కారు, కొందరు పెద్ద వ్యాపారం, కొందరు పేరు మరియు ప్రఖ్యాతి. కానీ కలలు నెరవేర్చుకోవాలంటే కష్టపడాలి. మరియు మీరు నమ్మండి, మీ కష్టం ఇప్పటి వరకు వృధా పోలేదు. ఇప్పటి వరకు మీరు ఎంత కష్టపడ్డారో, ఎంత పోరాటం చేశారు, ఎన్ని దెబ్బలు తిన్నారో అదంతా కూడా కలిసి ఇప్పుడు ఒక బంగారు మెట్టును తయారు చేసింది. ఈ మెట్టు మిమ్మల్ని పదే పదే కిందకు పడవేయదు, కానీ ప్రతి అడుగుల్లోనూ పైకి లేపుతుంది. మీ కష్టం కూడా ఇప్పుడు మొలకెత్తుతుంది. అదృష్టం మీ అడుగులకు మృక్కుతున్న సమయం ఇదే. ఇప్పుడు మీ పట్టుదల, మీ తపస్సు, మీ పోరాటం మీరు కలలు కన్నదంతా ఇస్తాయి. కానీ ఇప్పుడు మీరు అస్సలు ఆందోళన చెందవలసిన అవసరమైతే లేదు. చింతించకండి. ఎందుకంటే ఇప్పుడు బజరంగ బలి హనుమాన్ తో పాటు ముగ్గురు దేవతలు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని విజయ శిఖరానికి చేర్చబోతున్నారు. ఇప్పుడు మీరు విజయ శిఖరాన్ని చేరుకుంటారు. మరియు నిజమైన హనుమంతుడి భక్తులు ఎవరైతే ఉన్నారో మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మా ఛానల్ ని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై బజరంగ బలి, జై హనుమాన్ అని తప్పకుండా కామెంట్ చేయండి. మరియు స్నేహితులారా, ఇదే మా విన్నపం చేస్తున్నాం. వీడియోను మిస్ చేయకండి. మేము మీకు చెప్పేదంతా జాతక విశ్లేషణ చేసిన తరువాతే చెప్తున్నాము. మధ్యలో వదిలివేస్తే పొరపాటు చేయకండి. మరియు మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే మీరు చాలా సంవత్సరాలుగా సమయాన్ని వృధా చేస్తున్నారు మరియు మీ జీవితంలో ముందుకు సాగలేకపోతున్నారు. మీరు నిరంతరం బాధపడుతున్నారు. మీ సమస్యలకు అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మీరు అస్సలు బాధపడవలసిన అవసరమైతే లేదు. ఎందుకంటే ఈ రోజు వరకు అతిపెద్ద శుభవార్త మీకు లభించి తీరుతుంది. మీకు కావలసిన సంతోషాలన్నీ లభిస్తాయి. అవును స్నేహితులారా, సమయం చాలా తక్కువ. అందుకే వీడియోను ఖచ్చితంగా చివరి వరకు చూడండి. గుర్తుంచుకోండి, లోకం కష్టపడే వారిని ఎగతాళి చేస్తుంది. నీ వల్ల ఏమీ కాదంటారు. కానీ సమయం వచ్చినప్పుడు అదే వ్యక్తులు నువ్వెంత అదృష్టం, ఎంత కష్టం చేశావు అని అంటారు. మరియు ఈ క్షణం ఇప్పుడు మీ జీవితంలోకి అడుగు పెట్టబోతుంది. ఎందుకంటే గ్రహ గోచారాలు స్పష్టంగా సంకేతాలైతే ఇస్తున్నాయి. ఇప్పుడు పెద్ద మార్పు రాబోతుంది. ఇప్పుడు అతిపెద్ద సంఘటన కూడా జరుగుతుంది. మరి మీరు కోరుకున్న సంతోషాలన్నీ మీకు లభిస్తాయి. కానీ మీరు వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడాలి. మధ్యలో వదిలివేస్తే జీవితాంతం బాధపడతారు. ఇప్పుడు మీ జీవితంలో అత్యంత భిన్నమైన ప్రత్యేకమైన సంఘటన జరగబోతుంది. ఎందుకంటే స్నేహితులారా, భగవంతుడి లీల అలాంటిది కాబట్టి ఒకసారి ఎవరిపై దయ ఉంటే నిజంగా వారిపై అదృష్టంపై 4 చందమామలను తీసుకొస్తుంది. మరియు ఇప్పుడు మీ జీవితంలో, మీ బతుకులో భగవంతుడు 4 చందమామలను తీసుకురాబోతున్నారు. మేము మీకు చెప్పే అన్ని విషయాలను చాలా శ్రద్ధగా వినండి. మీ ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీరు సంతోషంతో నాట్యం చేయడం మొదలు పెడతారు. దేవుడు మీపై దయ చూపుతాడు. ఇంకొంత సమయం మాత్రమే ఉంది. మీరు మీ కళ్లతో దేవుడి లీలను చూస్తారు. హనుమాన్జీ కూడా దయతో ఉన్నారు కాబట్టి రేపటి రోజు ఆయనదే. అందుకే సంతోషాలు జరుపుకోవడానికి సిద్ధమవ్వండి. అతి పెద్ద సంఘటన ఇప్పుడు జరిగి తీరుతుంది. కేవలం 24 గంటలు వేచి చూడండి మరియు అద్భుతాన్ని మీ కళ్లతో చూస్తారు. మీరు విజయం మెట్టు ఎక్కబోతున్నారు కాబట్టి ఇప్పుడు విజయం మిమ్మల్ని కౌగిలించుకోబోతుంది. మరియు స్నేహితులారా, సమాచారం కోసం మీకు చెప్పాలనుకుంటున్నాము. చరిత్ర సాక్షిగా ఉంది. మరియు స్నేహితులారా, ఈ రోజు మీ కష్టం కూడా సరిగ్గా అలాగే బంగారు మెట్టుగా మారబోతుంది. అందుకే భయపడవలసిన అవసరమైతే లేదు. ఇప్పుడు అంతా మంచి జరుగుతుంది. చాలా పెద్ద అద్భుతమైన సంఘటన జరగబోతుంది. సంతోషంతో మీరు చాలా ఆనందపడతారు. మీ చెడిపోయిన పనులన్నీ ఇప్పుడు నెరవేరుతాయి. మీరు నిరంతరం చాలా రోజులు, చాలా నెలలు, చాలా సంవత్సరాలుగా బాధపడుతున్నారని మేము చూశాము. మీ భుజంపై, మీ తల
తలపై చాలా భారం ఉంది, చాలా టెన్షన్లు కూడా ఉన్నాయి, చాలా అప్పులు ఉన్నాయి మరియు మీరు అప్పుల కారణంగా చాలా కష్టాలు పడుతున్నారు. కానీ మీరు మీ అప్పులు తీర్చలేకపోతున్నారు. కానీ ప్రతి రకమైన అప్పును మీరు అంతం చేయాలి. ఈ ప్రతిజ్ఞ మీరు తీసుకోవాలి. ఏదైతే జరుగుతుందో అది చాలా పెద్ద సంఘటన అవుతుంది. మీకు సంతోషం రావడం మొదలు పెడుతుంది. చరిత్ర సాక్షిగా ఉంటుంది. ఎవరైతే తమ జీవితంలో కష్టపడతారో వారికి విజయం లభిస్తుంది. మరియు ఇప్పుడు మీకు ఖచ్చితంగా విజయం తప్పకుండా లభిస్తుంది. మీ పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు దేవుడి ఆశీస్సులతో విజయం రేసులో అందరికంటే ముందుగా నిలబడబోతున్నారు. మీపై బాధ్యత పెద్దది. అందుకే మీరు బాధపడవలసిన అవసరమైతే లేదు. మళ్ళీ చెప్తున్నాను, సుఖం మరియు శ్రేయస్సు యొక్క కొత్త ఉదయం వస్తుంది. సమయం చాలా తక్కువ. జాగ్రత్తతో ముందుకు సాగండి. చాలా పెద్ద సంఘటన జరుగుతుంది. ఇంతకు ముందు ఇంత పెద్ద అద్భుతం ఎప్పుడు జరిగి ఉండదు. కానీ ఇప్పుడు ఇలాంటి అద్భుతం జరుగుతుంది. ఎందుకంటే దేవీ దేవతల ఆశీర్వాదం మీపై వచ్చింది. అందుకే అన్ని రకాల సమస్యలు ఎప్పటికీ అంతమవుతాయి. మరియు స్నేహితులారా, ఈ సమయం మీకు చాలా ప్రత్యేకమైనది. ఈసారి మీ వద్ద డబ్బు, ఇల్లు, కారు కూడా ఉంటాయి. అంటే మనిషి ఓపిక పడితే ఆ ఓపిక ఫలం ఖచ్చితంగా లభిస్తుంది అన్నదే నిజం. మరియు ఇప్పుడు మీకు ఓపిక ఫలం లభించబోతుంది. మరియు స్నేహితులారా, మీ అదృష్టం యొక్క పెద్ద నిర్ణయం జరుగుతుంది. మరి మీ అదృష్టంలో ఏమి రాసి ఉంది? నిజం తెలుసుకోవాలంటే వీడియోను తప్పకుండా చివరి వరకు చూడండి. దేవుడు మీ జీవితంలో డబ్బు, సుఖం, కారు, ఇల్లు, గౌరవం అన్ని రాశారు. 10 రెట్లు అన్ని మీకు లభిస్తాయి. మరి ఆలోచించండి, దేవుడు మీ అదృష్టంలో ఏమి రాసి పెట్టాడు? ఎందుకంటే మీ అందరి కోసం చాలా గొప్ప సమయం తయారైంది కాబట్టి మీరు చాలా వేగంగా మీ అదృష్ట వేగం పుంజుకుంటారు మరియు కొత్త ఎత్తులకు చేరుకుంటారు. ఎందుకంటే చాలా పెద్ద దేవతలు దయతో ఉన్నారు మరియు ఇప్పుడు అద్భుతం జరిగి తీరుతుంది. మీకు ఇంత ముఖ్యమైన విషయాలు చెప్తున్నాము. మీ జీవితంలో చాలా పెద్ద మార్పు తీసుకురాబోతుంది. వినడానికి చిన్న మాటలా ఉంటుంది. మీ అదృష్టం యొక్క పెద్ద నిర్ణయం జరుగుతుంది. ఇది సాధారణ మాట కాదు. స్వయంగా తలుపులు తట్టినప్పుడు వచ్చే అలికిడి ఇది. ఈ రోజు ఎవరు ఈ సందేశాన్ని శ్రద్ధగా వింటారో వారి జీవితం రాబోయే కాలంలో ఒక కొత్త మలుపు తీసుకుంటుంది. అదృష్టం పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు మొదట చిన్న చిన్న సంకేతాలు ఇస్తుంది. కొన్నిసార్లు అకస్మాత్తుగా ఏదైనా పాత బంధం మళ్లీ కలుస్తుంది. కొన్నిసార్లు ఒక అపరిచితుడితో కలయిక జీవిత దిశను మారుస్తుంది. కొన్నిసార్లు అకస్మాత్తుగా ఒక అవకాశం మీ ముందు వచ్చి నిలబడుతుంది. బహుశా మీరు కూడా ఇటీవల అనుభవించి ఉంటారు. విషయాలు ఎల్లప్పుడూ ఉన్నట్లు లేవు. ఎక్కడో ఏదో అదృశ్య శక్తి మీ కథ మారబోతుందని సూచిస్తుంది. కానీ మీరు ఇంకా నిర్లక్ష్యం చేస్తున్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా మీ చేతుల నుండి పెద్ద పెద్ద తప్పులు జరుగుతున్నాయి. మీరు సమయాన్ని చాలా వృధా చేస్తున్నారు మరియు ప్రజలు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. మీరు మీ పనికి, మీ కార్యానికి సమయం ఇస్తే మీ పని, మీ కార్యం మీకు డబ్బు ఇస్తుంది. మరియు ఆ డబ్బుతో మీరు ప్రపంచంలో ఏదైనా సాధించవచ్చనే విషయం మీకు బాగా తెలుసు. దేవీ దేవతల మహిమ ఇదే. దేవుడు ఎవరిపై దయ ఉంచుతాడో వారి జీవితాన్ని పూర్తిగా ప్రకాశింపజేస్తాడు. మరియు ఇప్పుడు మీ మొత్తం అదృష్టం మారబోతుంది. ఈ మధ్య అనేక పెద్ద సమస్యలు మీ జీవితంలో రావచ్చు. కానీ మీరు అస్సలు పశ్చాత్తాపడవలసిన అవసరమైతే లేదు. మీరు ప్రతి రకమైన కష్టం నుండి ఇప్పుడు బయటపడబోతున్నారు. మీలో ఒక ప్రత్యేకమైన ఉత్సాహం వస్తుంది. మీరు కష్టపడతారు. మీకు విజయం లభిస్తుంది. మరియు ఈ రోజు నుంచి మీరు ఏదైనా కొత్త పని చేయడం మొదలు పెడతారు. అలాంటి సంకేతం గ్రహ గోచారాల్లో కనిపిస్తుంది. మీ అదృష్టం కూడా మీ జవాబిస్తుంది. మీరు ఏ ప్రశ్నల కోసం ఎదురు చూస్తున్నారో అన్ని ప్రశ్నలకు జవాబు వచ్చేసింది. ఇప్పుడు మీరు గొప్ప వ్యక్తి అని పిలువబడతారు. సర్వశ్రేష్ఠుడైన వ్యక్తి అని పిలువబడతారు. మీ అదృష్టాన్ని దేవీ దేవతలు 100% మార్చి తీరుతారు. అదృష్టంలో రాసి ఉన్నది ఎవరు మార్చలేరు అనే విషయం మీకు తెలుస్తుంది. అందుకే అన్ని విషయాలను చాలా జాగ్రత్తగా వినండి. గుర్తుంచుకోండి, దేవుడు ఆలస్యం చేయవచ్చు కానీ అన్యాయం చేయడు. ఈ రోజు వరకు మీకు పోరాటం లభించిందంటే అది మీ తయారీ అని అర్థం చేసుకోండి. ఈ రోజు వరకు మీరు ఏడ్చారంటే ఆ కన్నీళ్లు మీ భవిష్యత్తుకు పునాది అని అర్థం చేసుకోండి. మరియు ఈ రోజు వరకు మీరు ఓపిక పడితే ఇప్పుడు ఆ ఓపిక ఫలం పొందే సమయం వచ్చింది. అదృష్టం యొక్క నిర్ణయం ఎల్లప్పుడూ అకస్మాత్తుగా జరుగుతుంది. చీకటి రాత్రి తర్వాత సూర్యుడు మౌనంగా వచ్చినట్లుగా మీ జీవితంలో కూడా ఇప్పుడు వెలుగు రాబోతుంది. మరియు 24 గంటల లోపు కొన్ని పెద్ద పనులు ఇవి నెరవేరబోతున్నాయి. దీని గురించి మీరు ఎప్పుడు ఊహించి ఉండరు. ఇది పరమాత్మ లీల. ఆయన మీపై దయతో ఉన్నారు. మరి మీ అదృష్టాన్ని మార్చబోతున్నారు. మీ శత్రుల నోరు మూసుకుపోతుంది. భగవంతుడే మీ శత్రుల నోరు మూసేస్తాడు. మరి చాలా సంవత్సరాల తర్వాత మీకు ఆ సంతోషాలన్నీ లభిస్తాయి. దీనికి మీరు నిజమైన హక్కుదారులు. జీవితంలో మొదటిసారి మీకు ఇంత పెద్ద శుభవార్త లభిస్తుంది. దీనిని మధ్యలో వదిలివేయకండి. ఇప్పుడు మీ అదృష్టం మారబోతుంది కాబట్టి చాలా పెద్ద అవకాశాలు మీ చేతికి వస్తాయి. దీనిని పోనివ్వకండి.
ఆలోచించకండి. మీరు చాలా ముందుకు సాగడానికి ప్రయత్నించండి. విజయం మిమ్మల్ని ముద్దాడబోతుంది. ఎందుకంటే జాతక విశ్లేషణ చేసిన తర్వాత మేము మీకు ఎంత విస్తృతమైన సమాచారం ఇస్తున్నాం. ఇప్పుడు పరమాత్మ ఆట మొదలైంది. ఇప్పుడు ఎటువంటి తప్పు జరగదు. కొత్త ఉదయం కొత్త సంతోషాలతో ఉంటుంది మరియు అలాంటి సమయం చాలా రోజుల తర్వాత వస్తుంది. మీ జీవితంలో పూర్తి 100 సంవత్సరాల తర్వాత ఇలాంటి సంతోషకరమైన రోజు వస్తుంది. మరియు స్నేహితులారా, మీరు మీలో పూర్తి ఆత్మవిశ్వాసాన్ని అనుభవిస్తూ ఉంటారు. తన ముఖ్యమైన ప్రణాళికలను అమలు చేయడానికి ఇది సరైన సమయం. ఇంటి సభ్యులతో ఆలోచనలు పంచుకోవడం మీకు ఉపశమనాన్నిస్తుంది మరియు సరైన పరిష్కారం కూడా లభిస్తుంది. జాగ్రత్త, ప్రదర్శన కోసం అప్పులు తీసుకోవడం మానుకోండి. తిరిగి చెల్లించడం కష్టమవుతుంది. ఆస్తికి సంబంధించిన వ్యాపారంలో కూడా త్వరలో ఏదైనా మంచి డీల్ కుదిరే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో లక్ష్యం లేదా టార్గెట్ ను పూర్తి చేయాలనే ఒత్తిడి కారణంగా అదనపు సమయం ఇవ్వాల్సి ఉంటుంది. ఇంట్లో సుఖ సంతోషాలతో కూడిన వాతావరణం ఉంటుంది. అకస్మాత్తుగా ఏదైనా పాత మిత్రుడితో కలయిక మీకు సంతోషాన్ని మరియు కొత్త శక్తినిస్తుంది. మరియు ఈ రోజు పోటీ మరియు చిన్న చిన్న అభిప్రాయ భేదాలతో నిండి ఉండవచ్చు. ఇంట్లో ఏదైనా సమస్యపై చర్చ వాతావరణాన్ని వేడెక్కించవచ్చు. పెద్దవారు శాంతిని పాటించాలని సలహా ఇస్తున్నారు. పిల్లలు ఆట లేదా చదువుల్లో పోటీతత్వాన్ని చూపిస్తూ ఉంటారు. గృహిణులు కూడా కుటుంబ సభ్యుల మధ్య తన ఆలోచనలను నిరూపించుకోవడానికి ప్రయత్నించవలసి రావచ్చు. గ్రహ గోచారాలు చాలా ప్రభావవంతంగా ఉన్నాయి కాబట్టి కుటుంబ సభ్యులతో ఎవరిదైనా విజయం వల్ల ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మరియు ఈ రోజు అసంపూర్తిగా ఉన్న పనులన్నీ కూడా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. చాలా కాలం తర్వాత ఏదైనా ప్రియమైన బంధువును కలుసుకునే అవకాశం లభిస్తుంది. పరస్పర కలయిక సంతోషం మరియు ఉల్లాసంతో నిండి ఉంటుంది. సొసైటీ మరియు సామాజిక కార్యకలాపాలకు కూడా సమయం కేటాయించడం మీ గౌరవాన్ని పెంచుతుంది. మరియు స్నేహితులారా, విద్యార్థులు తమ చదువుపై జాగ్రత్తగా ఉంటారు కాబట్టి మరియు ఏదైనా ప్రతికూల కార్యకలాపాల్లో భయపడకుండా దానిని పరిష్కారాన్ని కనుగొనడానికి ప్రయత్నించండి. మీ ముఖ్యమైన వస్తువు పోవడం లేదా దొంగిలించబడడం వంటి భయం ఉంటుంది. మీరు మీ వస్తువును మీరే జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే వ్యాపార సంబంధ కార్యకలాపాల్లో కూడా అంతర్గత వ్యవస్థ మరియు పనితీరులో కొన్ని మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇందులో విజయం కూడా సాధిస్తారు. మీ యోగ్యత మరియు సామర్థ్యం ప్రజల ముందు బహిరంగంగా వస్తాయి. జన సంబంధాలు మీకు ఆర్థికంగా లాభదాయకంగా నిరూపించబడతాయి. అలాగే ప్రేమ, దాంపత్యం మరియు వ్యాపార జీవితంలో కూడా మెరుగైన సమతుల్యత ఏర్పరచుకొని సాగిపోతూ ఉంటారు. దీని వల్ల పరిస్థితులు అనుకూలంగా ఉండబోతున్నాయి మరియు మెరుగైన వాతావరణం ఉంటుంది. కాబట్టి ఆరోగ్య సంబంధిత నియమాలను ఉల్లంఘించడం వల్ల మీరే సమస్యలో పడతారు. అందుకే జాగ్రత్తగా ఉండండి మరియు మీ సాధారణ తనిఖీలను చేయించుకుంటూ ఉండండి. స్నేహితులారా, ఈ రోజు కొత్త ప్రణాళికలు మరియు భవిష్యత్తు కోసం తయారీకి సంబంధించినది. ఇంట్లో ఏదైనా ముఖ్యమైన నిర్ణయం గురించి చర్చ జరుగుతుంది. పెద్దవారు ఏదైనా సుదూర ప్రణాళికలపై సూచనలు ఇస్తారు. పిల్లలు తమ చదువు లేదా పోటీకి సంబంధించిన ఆలోచనలు పంచుకుంటారు. కుటుంబ వాతావరణం గంభీరంగా ఉంటుంది కానీ ఆశను కలిగిస్తూ ఉంటుంది. ఈ రోజు కొత్త మార్గాలను కనుగొనడానికి మరియు ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడానికి సంబంధించినది మరియు కొత్త అవకాశాలు కల్పిస్తాయి. నిర్వహణ రంగానికి చెందిన వారికి విదేశాల నుండి ప్రాజెక్ట్ లభించవచ్చు మరియు నేటి రోజు ముందుకు సాగడానికి సంబంధించినది మరియు తలలో తేలికపాటి నొప్పి సాధ్యమవుతుంది. మానసిక స్థితి స్థిరంగా మరియు సానుకూలకంగా ఉంటుంది కాబట్టి ఎముకలలో పాత నొప్పిలో కొంచెం ఉపశమనం లభిస్తుంది. యోగా మరియు ధ్యానం మానసిక సమతుల్యతను ఇస్తుంది. నీరు మరియు సమతుల్య ఆహారం ఆరోగ్యం మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే సానుకూల గ్రహ గోచారాలు ఉన్నాయి కాబట్టి లాభదాయకమైన ప్రణాళికలు రూపొందుతాయి మరియు అమలు చేయబడతాయి కూడా. మీ సంప్రదింపులు వలయాన్ని మరింత బలంగా చేసుకోండి. దగ్గరి బంధువులతో కలవడం వల్ల సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఏదైనా అపార్థం కారణంగా అన్నదమ్ముల సంబంధాల్లో కూడా దూరం కావచ్చు. కుటుంబ వ్యవస్థను మెరుగుపరచడానికి మీ ప్రయత్నాలు అవసరం. ఇది చాలా జాగ్రత్తగా పనిచేయవలసిన సమయమని చెప్పవచ్చు. మీ వ్యాపార ప్రణాళికలను ఎవరికి వెల్లడించకండి. ఏదైనా ప్రతికూల వ్యక్తి వల్ల పనులు చెడిపోవచ్చు. మీ కుటుంబ సభ్యుల సహకారం తీసుకోవడం లాభదాయకంగా ఉంటుంది. ప్రేమ, కుటుంబ వాతావరణం ప్రశాంతంగా మరియు సంతోషంగా ఉండబోతున్నాయి. ప్రేమ వ్యవహారాల్లో సన్నిహిత్యం పెరుగుతుంది. అలాగే మరియు ఈ రోజు ఆత్మ పోరాటం మరియు దృఢ సంకల్పానికి సంబంధించినది కాబట్టి అలాగే ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఇతరులతో అభిప్రాయ భేదం సాధ్యమవుతుంది. వ్యాపారంలో పోటీదారుల ఒత్తిడి పెరుగుతుంది కాబట్టి బంధువులతో చర్చలో అసమ్మతి ఉండవచ్చు. ఈ రోజు సవాలుగా ఉంటుంది కానీ ఓపిక మరియు ధైర్యం విజయాన్ని తెస్తాయి. మరియు నిర్వహణ రంగంలో కూడా సహోద్యోగుల నుండి అభిప్రాయ భేదం కలుగుతుంది కాబట్టి మీడియా రంగంలో మీ ఆలోచనలపై ప్రశ్నలు తలెత్తుతాయి. వాణిజ్య రంగంలో కూడా ఒప్పందాలపై వివాదం ఉండవచ్చు. వైద్య వృద్ధిలో పనిభారం మరియు ఒత్తిడి పెరుగుతుంది. అలాగే న్యాయ
న్యాయవాదులకు వ్యతిరేక పక్షం నుండి కఠినమైన సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. ఉద్యోగం చేసేవారు ఉన్నతాధికారుల ముందు తమ కష్టాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది మరియు పోరాటం ఎక్కువగా ఉంటుంది, కానీ విజయం కూడా ఖచ్చితంగా లభిస్తుంది. మరియు ప్రేమ జీవితంలో ఈ రోజు అసమ్మతి మరియు ఒత్తిడి ఉంటుంది కాబట్టి భాగస్వామి మీ మాటలను సులభంగా అంగీకరించరు. అవివాహితులకు ప్రియుడి ప్రవర్తన వల్ల అభద్రత ఉంటుంది. వివాహితులలో పాత సమస్యలు మళ్లీ తలెత్తవచ్చు. మీరు చాలా కాలం క్రితం విడిపోయిన వ్యక్తిని సంప్రదిస్తారు. ఇది పరస్పర అభిప్రాయ భేదాలను మరిచి ముందుకు సాగడానికి సమయం. దీనికోసం మీరు కొంత తలవంచవలసి వచ్చినా సరే. మరియు ఈ రోజు మీరు జీర్ణ సంబంధిత సమస్యలు లేదా కడుపులో రుగ్మత ఉండవచ్చు. అందుకే మీ వ్యవస్థను మెరుగుపరచుకోవడానికి ఆహార పదార్థాలు చేర్చుకోండి. ఆందోళన మరియు భయము తలెత్తవచ్చు కాబట్టి అందుకే మీ మనసును శాంతపరచడానికి లోతైన శ్వాస తీసుకోవడం మరియు సుదీర్ఘ నడక వంటి బహిర్గత కార్యకలాపాలు చేయడం ప్రయత్నించండి. జీవశక్తి పెరుగుతుంది. దీనివల్ల శారీరక ఆరోగ్యానికి సహాయం లభిస్తుంది, కానీ అతిగా దూకుడుగా ఉండే ప్రవృత్తి ఏర్పడవచ్చు. అలాగే మీ కోపాన్ని నియంత్రణాత్మకంగా నిర్వహించడం వల్ల భావోద్వేగ సమతుల్యత మరియు మొత్తం శ్రేయస్సును నిర్వహించడానికి సహాయపడతాయి. మరియు మీరు ఆత్మ సురక్షితంగా భావిస్తూ ఉంటారు మరియు మీ భావోద్వేగ మద్దతు ఇవ్వడానికి మరియు ప్రేమలో ఔదార్యం చూపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరియు హృదయపూర్వక ఉనికి మీ సంబంధానికి ఆకృతి తెస్తాయి. అయితే వేరేరు భావోద్వేగ అవసరాలు ఒత్తిడి సృష్టించవచ్చు. ఇది హాస్యం అన్వేషణకు సమయం, కానీ మీ భావోద్వేగాల పట్ల జాగ్రత్తగా ఉండడం వల్ల మీరు ఏదైనా సవాలును జాగ్రత్తగా మరియు తెలివిగా ఎదుర్కోవడానికి సహాయపడతాయి. మరియు ఈ రోజు మీకు మీ ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందడానికి ఒక ఆచరణాత్మక పరిష్కారం కూడా లభించవచ్చు మరియు దానిని అమలు చేయడానికి సరైన దిశలో మీరు మొదటి అడుగు వేస్తారు. గత కొంతకాలంగా ధన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి, కానీ ఇప్పుడు మీరు చాలా వరకు దానిపై విజయం సాధిస్తారు. అయితే ఈ అడుగు కొంచెం కష్టంగా ఉండవచ్చు, కానీ చివరకు మీరు సరైన నిర్ణయం తీసుకుంటారు. అది చాలా వరకు మీ ఆర్థిక సమస్యల నుండి మీకు విముక్తి కలిగిస్తుంది మరియు మీరు ఆర్థిక సమస్య నుండి బయటపడగలుగుతారు. మరియు స్నేహితులారా, మేషరాశి వారికి శుభప్రదమైన ఫలితాలు మరింత బలంగా స్థిరంగా కలగడానికి మరియు ఎదురయ్యే చిన్న చిన్న ఇబ్బందులు తొలగిపోవడానికి ఈ పరిహారాలను పాటించండి. మరియు స్నేహితులారా, మేషరాశి వారికి ధైర్యం మరియు ఆత్మవిశ్వాసం పెరగడానికి సూర్య నమస్కారం చేయడం చాలా మంచిది. ప్రతి ఉదయం సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి ఓం సూర్యాయ నమః అని పఠించండి. అలాగే శక్తి మరియు ధైర్యం యొక్క గ్రహమైన అంగారకుడు మేషరాశి అధిపతి కాబట్టి పేదవారికి లేదా బలహీనులకు వారి శక్తి మేరకు సహాయం చేయడం మీకు శుభాన్నిస్తుంది. అలాగే లక్ష్మీదేవి మరియు విష్ణుమూర్తి ఆశీస్సులు పొందడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగి శ్రేయస్సు లభిస్తుంది. మరియు స్నేహితులారా, కష్టం నుండి విముక్తి పొందడానికి రుణ విమోచన మంగళ స్తోత్రం పఠిస్తూ మీ అప్పులను కొద్ది కొద్దిగా తీర్చే ప్రయత్నం చేయండి. ఈ పరిహారాలను విశ్వాసంతో పాటించడం ద్వారా మీ రాబోయే శుభ సమయం మరింత బలపడుతుంది మరియు మీరు అనుకున్న విజయాలు సులభంగా సాధించగలుగుతారు. మరియు మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.